జాన్ పెర్కిన్స్ అని ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు, కన్ఫెషన్స్ ఆఫ్ ఎకనామిక్ హిట్ మ్యాన్ అని చెప్పేసి. ఒక దళారి పశ్చాత్తాపము అని కొణతం దిలీప్ అని ఆయన తెలుగులో రాశారు. అయితే ఈ అనువాదం చాలా అన్యాయం చేసింది ఒరిజినల్కి. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి కమ్యూనిస్ట్ భావజాలానికి కావలసినటువంటి వస్తువునే మూలం నుండి తీసుకొని మతపరమైన దాడుల్ని వీళ్ళు వదిలేశారు. మతపరంగా వీళ్ళు ఎలాగ వేరే సంస్కృతుల్ని నాశనం చేశారు. ఒక ఐలాండ్ ఉంది, ఆ ఐలాండ్లో ఒక 100 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు ఏదో భాష మాట్లాడతారు. అక్కడ వాళ్ళకు మోనార్క్ ఒక రాజు ఉంటాడు, వాడు పరిపాలకుడు. కానీ ఆ ఐలాండ్ని వీళ్ళు కబ్జా చేయాలి అనుకునేటప్పుడు వరల్డ్ బ్యాంక్ ఆ ఐలాండ్కి 2 ఎకనామిక్ హిట్ మెన్ పంపిస్తుంది. అంటే వాళ్ళు ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, అరే మీ ఐలాండ్లోని కరెంటు లేదు, మీరు కరెంటు పోల్స్ వేసుకోండి, పవర్ ప్రాజెక్టులు కట్టండి, మీకు లోన్ మేము ఇస్తామని చెప్పేసి అంతవరకు ఇండిపెండెంట్స్గా